ధనుసు రాశి చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది సహజంగానే. ఎందుకంటే అర్ధ అష్టమ శని ఉండటం వల్ల, అష్టమ గురువు ఉండటం వల్ల జాగ్రత్తగా ఉండవలసిన రాశి ఈ రాశి. అయితే ఈ రాశిలో 7వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల, కుజుడు సంచారం చేయటం వల్ల కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందని గమనించాలి. దాంట్లో భాగంగా వివాహానికి సంబంధించిన వ్యవహారాల్లో ఒడిదుడుకులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్లు రావటం, తర్వాత బిజినెస్ పార్ట్నర్షిప్స్ ఎవరైనా కనుక ఉంటే, వ్యాపారం చేసేవాళ్ళు అంటే పార్ట్నర్స్ మధ్య అనవసరమైన గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. పబ్లిక్గా డీలింగ్ చేసేటప్పుడు, పబ్లిక్గా మాట్లాడేటప్పుడు, రాజకీయ నాయకులు పబ్లిక్ ప్లేస్లో ఉండేటప్పుడు వీళ్ళకి మిశ్రమ స్పందన ఆడియన్స్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోపంగా మాట్లాడి అనవసరమైన వాటికి రెస్పాండ్ అయ్యి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరికైతే ఉంటో ఈ కాంట్రాక్ట్ సైన్ అయ్యే విషయంలోనూ, లేదంటే కాంట్రాక్ట్స్ అప్ అండ్ డౌన్ ఏదైనా చేసుకునే విషయంలో కొంచెం ఇబ్బందులు పడతారని గమనించాలి. అయితే మనకి ధనుసు రాశి వారికి సంస్కృతంలో మన మహర్షులు శ్లోక రూపంలో చెప్పడం జరిగింది. అది అన్న వస్త్రాది రాహిత్యం సదాక్లేశ జీవనం స్వబంధుభి కువార్త పుత్ర భాతృణం క్రోధ సప్తమిగే కుజ అంటారు. అంటే 7వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటారో అన్న వస్త్రాది రాహిత్యం అంటే సరైన టయానికి భోజనం చేయకుండా ఉండటం, కొన్ని విషయాల్లో ఎక్కడికన్నా షాపింగ్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే అది వెళ్లకుండా పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సదా క్లేశం ఎప్పుడు ఏదో ఒక మనసులో బాధపడుతూ ఉంటారు. స్వబంధుభిహి బంధువుల ద్వారా మాత్రమే వీళ్ళకి కొంచెం అవమానాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ ద్వారా భయం గొలిపే సంఘటనలు ఉంటాయని గమనించుకోవాలి. దీనితో పాటుగా కువార్త చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్ర భాతృణం క్రోధ సప్తమిగే కుజ అంటారు. అంటే పుత్రుల ద్వారా, సంతానం ద్వారా, లేదంటే అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చి, మనస్పర్ధలు వచ్చి, విభేదాలు వచ్చాయని గమనించుకోవాలి. అయితే 10వ స్థానంలో దృష్టి ఉండటంతో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది. గ్రోత్ఫుల్గా ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకొక విషయం గమనించుకోవాల్సిందంటే ఫైనాన్స్ విషయంలో, అంటే దాచుకున్న సంపదలు ఏమైనా ఉంటే, కూడబెట్టుకున్న సంపదలు ఏమైనా ఉంటే అవి కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టోటల్గా చూసుకుంటే ఈ యొక్క కుజ సంచారం ధనుసు రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన టైం అని చెప్పేసి గమనించుకోవాలి.